వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఈయన పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలా రోజులుగా వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. మరి మొత్తానికి సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డి మెడలో 3 ముళ్ళు వేసి వివాహిక బంధంలోకి అడుగులు పెట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి ఈ వివాహానికి అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ ప్రముఖులు హాజరై వారికి అభినందనలు తెలపడం జరిగింది. మరి మొత్తానికి ఈయన ఎంగేజ్మెంట్ కాకముందే కావ్యారెడ్డితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా అప్పుడే చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఎంగేజ్మెంట్ అయిపోయిందా, అసలు ఏంటి అనే క్వశ్చన్స్ రేజ్ అవుతుండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస క్లారిటీ ఇచ్చారు. ఇది ఎంగేజ్మెంట్ కాదు, ఇది జస్ట్ మీకు నాకు కాబోయే భార్య కావ్యారెడ్డి, కావ్యమ్మని పరిచయం చేస్తున్నాను అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఎంగేజ్మెంట్ డేట్ని, అదేవిధంగా మ్యారేజ్ డేట్ని ప్రకటించిన సంగతి కూడా మొత్తానికి మనకు తెలిసిందే. సరే, మొత్తానికి ఇక్కడ కావ్యారెడ్డితో కలిసి ఆయన 7 అడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. వీరు వివాహానికి హాజరై వారికి శుభాభినందనలు తెలపడం జరిగింది. మొత్తానికి ఇక మొత్తం ఇన్ డీటెయిల్ చూసినట్లయితే తెలుగు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కావ్యారెడ్డి మెడలో 3 ముళ్ళు వేసి వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి వేడుక బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది కిష్కింధపురి చిత్రంతో విజయాన్ని అందుకోగా ప్రస్తుతం టైసన్ నాయుడు హైందవ సినిమాల్లో నటిస్తున్నారు. మరి ఇకపోతే వీరి వివాహ న్యూస్ ని పక్కన పెడితే ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ కిష్కింధపురితో ఆకట్టుకున్నటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు అదేవిధంగా హైందవ సినిమాలో నటిస్తున్నారు. ఈయన నటిస్తున్నటువంటి టైసన్ నాయుడు పైన కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఏదేమైనప్పటికీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరు 3 ముళ్ళు వేసి తమ వివాహిక బంధంలోకి అడుగుపెట్టారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.